Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై చందంపల్లి దగ్గర కోమిటిరెడ్డి కోవటిరెడ్డి అంటూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. చందంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. మొత్తం 13 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు. ఇక వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు ఆ పోస్టర్లు ఎవరికి ఇచ్చారు, అలాగే ప్రధానంగా ఆ పోస్టర్లో ఉన్న ప్రశ్నలు ఏంటి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? వెన్నెల నల్గొండ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన నకరికల్లు మండలం చందనపల్లి జాతీయ రహదారి వద్ద వాల్ పోస్టర్లు వెలిచాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుగా వ్యవహరిస్తున్నాడని 13 ప్రశ్నలతో కూడిన యొక్క వాల్ పోస్టర్లు అతికించడంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి కోమటిరెడ్డి యొక్క చర్చ మరొకసారి మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాడని, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో తన తమ్ముడి గెలుపు కోసం బీజేపీతో సపోర్ట్ చేశాడని, బీజేపీ అధిష్టానం తో టచ్ లో ఉన్నాడని, అయినప్పుడు కూడా పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తన సొంత గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులను గెలిపించుకోలేని వెంకటరెడ్డి, తన అన్న జడ్పీటీసీగా గెలిపించుకోలేని వెంకటరెడ్డి అని పోస్టర్లలో అతికించడం జరిగింది. అదేవిధంగా తన నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య పార్టీ మారినా ఆపగలిగాడా అని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసున అతను చెత్తబుట్టలో వేశాడని పలు రకాల ప్రశ్నలతో కూడిన యొక్క వాల్ పోస్టర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బీసీ నాయకులను ఎదగనీయకుండా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేస్తున్నాడని, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పార్టీలో ఎలాంటి చలనం లేదని ఆ యొక్క పోస్టర్ల పైన ఉన్నది. అయితే ఈ యొక్క పోస్టర్లను కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు అతికించారా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటకి వ్యతిరేకంగా ఉన్న వర్గం అంటించిందా అనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా విషయాలు తెలియరానప్పటికీ గత కొద్ది రోజులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నాడనే చర్చ మాత్రం అయితే జరుగుతుంది. రాహుల్ గాంధీ యొక్క పాదయాత్రలో కూడా పాల్గొనకపోవడం, అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ పార్టీలో ఉంటూ పార్టీ నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు వెంకటరెడ్డి ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలని నువ్వు పార్టీలో ఉంటూ కోవటగా వ్యవహరిస్తున్నారంటూ ఆ యొక్క వాల్ పోస్టర్లు వేయడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలతో పాటు అందరూ కూడా ఈ విషయమే చర్చిస్తున్నారు. మొత్తానికి గత కొద్ది కాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఈ పోస్టర్లు వెలిసినట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా కోమటిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గము నకరికల్ నియోజకవర్గం చెందినటువంటి కొంతమంది నాయకులే ఈ యొక్క పోస్టర్లను అతికించి ఉంటారనే చర్చ